నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయేది కేవలం ఒక దేవాలయం కాదు, తెలుగు సినీ సంగీత చరిత్రలో ఒక అందమైన జ్ఞాపకాన్ని దాచుకున్న పవిత్రమైన ప్రదేశం. ఇదే విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గుడిలోవ శివాలయం. ఈ ప్రదేశంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన 2 అద్భుతమైన పాటలు చిత్రీకరించబడ్డాయి. ఆ పాటలు ఇప్పటికీ వింటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ముందుగా పల్లవించవా నా గొంతులో పాట గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మెట్లే సినిమాలో హీరో హీరోయిన్ నెమ్మదిగా నడుచుకుంటూ పైకి వచ్చే సన్నివేశంలో కనిపిస్తాయి. ఈ మెట్లు ఎక్కుతూ వచ్చే ప్రతి షాట్లో ఈ కొండ అందం, ఈ ఆలయ ప్రశాంతత చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇదిగో ఈ గుడిముందు కనిపిస్తున్న ప్రదేశం గుర్తుందా? ఇక్కడే హీరో తన మనసులోని ప్రేమను పాట రూపంలో వ్యక్తం చేస్తూ పాడుతుంటాడు. హీరోయిన్ ముగ్గు వేస్తూ కనిపించే అందమైన సన్నివేశాలు కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఆ కాలంలో కెమెరా ప్రతి ఫ్రేమ్ను ఎంతో సహజంగా, ప్రకృతి అందాన్ని చెడగొట్టకుండా చిత్రీకరించింది. ఈ కొండ, ఈ మెట్లు, ఈ ఆలయం ఇవన్నీ కలిసి ఆ పాటకు ఒక ప్రత్యేకమైన ఆత్మనిచ్చాయి. అందుకే ఎన్నేళ్లు గడిచినా ఈ పాటకు ఉన్న అందం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన పాట మాటరాని మౌనమిది. ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం. ఎంతసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది. ఈ పాట మొదలైతే చాలు మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ఏదో ఒక అందమైన జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటారు. ఆ మెలోడీ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మెట్లపైనే హీరో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తాడు. తన మనసులోని బాధను మౌనంగా మోస్తూ ఈ ఆలయం చుట్టూ తిరుగుతాడు. ఇదిగో ఈ గుడి పక్కనే ఉన్న ప్రదేశం కనిపిస్తోంది కదా, ఇక్కడే హీరోయిన్ కూర్చుని ఉంటుంది. ఆ దూరం నుంచి హీరో ఆమెను ఎమోషనల్గా చూస్తూ ఉండే సన్నివేశం ఈ పాటలో చాలా హృదయాన్ని తాకుతుంది. అలాగే ఈ చెట్టు దగ్గర నిలబడి హీరోయిన్ వైపు చూసే షాట్లు కూడా ఇక్కడే తీశారు. ఒక్కో ఫ్రేమ్ను చూస్తే అది సినిమా కాదు, ఒక అందమైన పెయింటింగ్లా అనిపిస్తుంది. ఆ రోజుల్లో ఈ పాట యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రేమలో ఉన్నవాళ్లు, ప్రేమను కోల్పోయినవాళ్లు, ఒంటరిగా జీవిస్తున్నవాళ్లు అందరి మనసులోనూ ఈ పాటకు ఒక ప్రత్యేకమైన స్థానముంది. అందుకే మాటరాని మౌనమిది ఇప్పటికీ ఎవర్గ్రీన్ మెలోడీగానే నిలిచిపోయింది. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే, రామ్ పోతినేని హీరోగా నటించిన రెడీ సినిమాలో కూడా ఒక చిన్న సన్నివేశాన్ని ఇదే గుడిలోవ శివాలయం పరిసరాల్లో చిత్రీకరించారు. ఈ ప్రకృతి అందాలు, ఈ కొండలు, ఈ ఆలయ వాతావరణం దర్శకులను ఎప్పటినుంచో ఆకర్షిస్తూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే గుడిలోవ అనేది కేవలం ఒక శివాలయం మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం, భక్తులకు ఒక పవిత్ర క్షేత్రం, సినీ ప్రేమికులకు మాత్రం ఒక మధుర జ్ఞాపకం. తెలుగు సినీ సంగీతానికి ప్రాణం పోసిన గాన గంధర్వుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం వినిపించిన పాటలు మా గుడిలోవలో చిత్రీకరించబడ్డాయంటే అది మా గ్రామానికి, మా ప్రాంతానికి ఎంతో గొప్ప గౌరవం. ఈ విషయం చెప్పుకోవడం మాకు గర్వకారణం. కాలం మారిపోయింది, ఎంతో మార్పు వచ్చింది. కాని ఈ కొండలు మారలేదు, ఈ ఆలయం మారలేదు, ఈ పాటల జ్ఞాపకాలు కూడా ఎప్పటికీ మారవు.